కర్నూలు పట్టణంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ట్రాఫిక్పై వాహనదారులకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను కొండారెడ్డి బుర్జు వద్ద పరిశీలించారు. ఈ నమూనాకు సరిపడా పరికరాలను సమకూర్చిన హోంగార్డ్ సికిందర్ని అభినందించి బహుమతిని అందజేశారు. అనంతరం కిమ్స్ కామినేని హాస్పిటల్ యాజమాన్యం ట్రాఫిక్ని నియంత్రించడానికి ఉపయోగపడే బారికేడ్లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సిగ్నల్స్ను ప్రతి ఒక్కరూ అనుసరించాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ నమూనాను విద్యా సంస్థల వద్దకు తీసుకుని పోయి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు చేశారు. దీంతో ట్రాఫిక్ రూల్స్పై విద్యార్థులకు తెలుస్తుందని ఎస్పీ తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ప్రజలు ప్రాణాలు కాపాడటానికి, ట్రాఫిక్ని నియంత్రించడానికి ఉపయోగపడే 50 బారికేడ్లు ఇవ్వడం జరిగిందని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని తెలిపారు. కామినేని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాహనాలు వేగంగా వెళ్లకుండా నియంత్రించడానికి ఈ బారికేడ్లు ఉపయోగపడతాయని, తమ హాస్పిటల్ తరపున సుమారు 50 బారికేడ్లు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. స్టార్ట్ చేశారు. ఒక శాండ్ మోడల్, మనం సెన్సర్స్తో పాటు ఉన్న శాండ్ మోడల్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు, అవన్నీ శాండ్ మోడల్స్తో పాటు పిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్ళకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఈ మోడల్ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకెళ్ళి అక్కడ లైవ్ డెమో ఇస్తారు. ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో, తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో, తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, అలాంటివి చేయకుండా ఎలా ఉండాలి అనేది లైవ్ డెమో ద్వారా మన అందరికీ ఎడ్యుకేషన్. సో ట్రాఫిక్ అవేర్నెస్ భాగంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం అది ఇనాగరేట్ చేయడం జరిగింది. దీంతోపాటు దాదాపు 80 బ్యారికేడ్స్ మన ట్రాఫిక్ రెగ్యులేషన్, టౌన్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము కామినేని హాస్పిటల్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ వీళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ కింద మా ట్రాఫిక్ పోలీస్కి డొనేట్ చేయడం జరిగింది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో రాబోయే రోజుల్లో ఇంకా మనం ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడము, తర్వాత కర్నూలు ట్రాఫిక్ ఇంకా మరింతగా కొద్దిగా స్మూత్ మూమెంట్ ఉన్నట్టు ఇంకా మన స్టెప్స్ తీసుకోవడం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికీ నమస్కారము. కర్నూలు పట్టణంలో ఈరోజు ఒక స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫస్ట్ శాండ్ మోడల్ అంటే ప్రాజెక్ట్ మీద చేశాము. ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద స్టూడెంట్స్కు, ఆల్ స్టూడెంట్స్కు అట్లా రోడ్డు మీద పోవాలి, హైవే మీద ఎట్లా నడవాలి, వెహికల్ ఎట్లా తోలాలి, మనం మోడల్ వేసినాము. అదేవిధంగా ఆ మోడల్ విధంగా మనము సరిగ్గా రౌండ్స్ అవుతాయి, సిగ్నల్స్ ఎట్లా మార్చాలి, ప్లస్ జనరల్ రోడ్లో మనం ఎట్లా మూవ్మెంట్ చేయాలనేది చేసుకుంటూ ఈ మనం మోడల్ సెన్సార్ బిగించాము. ఇదేమంటే రాంగ్ సెన్సార్ తీసుకొని అది ఫైల్ పడతాయి. అదేవిధంగా రాంగ్ అందిస్తాయి. ఈ విధంగా మోడల్ గారు, ఎస్పీ గారు, గౌరవనీయ విక్రాంత్ గారు, డిఎస్ ఆఫీసర్ గారు దాన్ని ప్రాసెస్ చేశారు. రెండోది, మనం కర్నూలు పట్టణంలో కామినేని వాళ్ళు, కిమ్స్ వాళ్ళు, బాల్యాస్ వాళ్ళు, వస్త్రాలే వాళ్ళు టోటల్గా 8 లక్షల రూపాయలది బ్యారికేడ్లు ఇచ్చారు. మాకు 80 బ్యారికేడ్లు ఇచ్చారు. ఈరోజు ఎస్పీ గారు చేతుల మీదుగా డాక్టర్లు వాళ్ళ యొక్క స్టాఫ్తో ఓపెన్ చేయడం ఉంది. మా రాబోయే రోజుల్లో కర్నూలు పట్టణం ఇంకా అధునాతంగా చేసి ఇంకా ట్రాఫిక్ ఫ్రీగా మోడల్కి నిజంగానే మనము తీసుకొచ్చి కర్నూలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కర్నూలులో ట్రాఫిక్ అంతా చాలా అద్భుతంగా తయారవుతుంది. కర్నూలు అనేది ఒక ఆదర్శమైన సిటీగా మారుతుంది. సో ప్రతి ఒక్కరూ మళ్ళీ స్టేట్లో, మన దేశంలో ఈ మోడల్ను పాటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో అది అందుకు ట్రాఫిక్ పోలీస్ వారికి, కర్నూలు ఎస్పీ గారికి ధన్యవాదములు. మీ అందరికీ తెలిసిందే, మన భారతదేశంలో రోడ్లు రోజు రోజుకి మంచిగా తయారవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ట్రాఫిక్లో మనము స్పీడ్ ఎక్కువ ఉన్న వెహికల్స్ కూడా ఇండియాలోకి ఎక్కువ వస్తున్నాయి. సో అయితే చాలామందికి ట్రాఫిక్లో ఎలా వెహికల్స్ నడపాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం, స్టీరింగ్ దొరికితే చాలు, హ్యాండిల్ దొరికితే చాలు, యాక్సిలేటర్ దొరికితే చాలు అని వెళ్ళిపోవడం జరుగుతుంది.
సో దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనే కాదు, ట్రాఫిక్ రూల్స్లో మెల్లిగిపోయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. చాలామంది ఇప్పుడు రోడ్డుకు ఎడం వైపున స్లో వెళ్ళే వెహికల్స్ వెళ్ళాలి, కుడి వైపున స్పీడ్ వెళ్ళే వెహికల్స్ వెళ్ళాలి. లేన్ మెయింటెనెన్స్ చాలామందికి తెలియదు అసలు అది ఒకటి ఉంటుందని కూడా. దానివల్ల ఏమవుతుంది, మెల్లిగా వెళ్ళేవాడు రైట్లో వెళ్తాడు, స్పీడ్గా వెళ్ళేవాడు గుద్దేసి వెళ్ళిపోతాడు. సో ఇలాంటి చాలా జరుగుతారు. మనం కర్నూలు దగ్గరలో మనకు జరిగిన ఒక విషాదకరమైన ఘటన మనకు తెలిసిందే, బస్సు యాక్సిడెంట్ గురించి. దాంట్లో తప్పు ఎవరిదని పక్కన పెడితే ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ట్రాఫిక్ మీద అవగాహన లేకపోవడం, వెహికల్ ఎలా నడపాలని దాని మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగిన విషయం ఏం తెలుసు. మనందరూ తెలిసిందే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎంత స్పీడ్తో వెళ్తాయి అనేది. ఆ స్పీడ్లో ఎటువంటి కంట్రోల్ ఉండదు బస్సుల మీద. సో కాబట్టి ముందు అందరూ లేన్ మెయింటెనెన్స్ చేయండి. తర్వాత రౌండ్ సర్కిల్ తిరిగేటప్పుడు సర్కిల్ చుట్టూ తిరిగేది నేర్చుకోవాలి. సో ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఎస్పీ గారితో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఇప్పుడున్న వాటిలో మనం చూస్తున్నాం, ఒక యాక్సిడెంట్ ఇస్ నథింగ్ బట్ ఒక లైఫ్ కాదు, ఇట్స్ అబౌట్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మల్టిపుల్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము. సో మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా ఇంకా కూడా జనాల అవగాహన లోపల చాలా ఉంది. సో అందుకోసమని మా వంతు కృషిగా ట్రాఫిక్ వారి కోసం కొన్ని బ్యారికేడ్స్ ప్రిపేర్ చేయమన్నారు. సో వీ హ్యావ్ డొనేటెడ్ అవర్ బ్యారికేడ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. సో దాంట్లో ఏంటంటే ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ అలానే ట్రాఫిక్ రూల్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ అవేర్నెస్ పెరిగి ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఎంత తక్కువ అయితే మనకంత మెయిన్.